స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే హామీలను అమలు చేస్తూ సంక్షేమం అభివృద్ధితో ముందుకు సాగుతోంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ రికార్డులను పరిశీలించి ఇంటి పట్టాలను మంజూరు చేయడం జరుగుతోంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ వెల్లడి. అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతల విజ్ఞప్తి. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చరిత్రలు నిలిచిపోయేలా హామీలను అమలు చేస్తూ సంక్షేమం అభివృద్ధితో ముందుకు సాగుతోందని విజన్ కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి పథంలో నడుస్తున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. గురువారం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యే మాట్లాడారు. 5 ఏళ్ల వైకాపా విధ్వంసకర పాలన నుంచి మంచిని కోరుతూ కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు గొప్ప విజయాన్ని అందించారని, రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను మొదటి ఏడాదిలోనే చాలా వరకు అమలు చేశామన్నారు. మొదటి నెలల్లోనే పెన్షన్లను పెంచి ఇవ్వడంతో పాటు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం, మెగా డిఎస్సి ప్రకటన, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, చెత్త పన్ను రద్దు చేయడం జరిగిందన్నారు. ఉచిత ఇసుక విధానం, దీపం 2.0 పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. 1-2 రోజుల్లో తల్లికి వందనం అమలు చేయడంతో పాటు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించారని చెప్పారు. గత వైకాపా పాలనలో గుంతలమయమైన రహదారులను బాగు చేసేందుకు ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 1200 కోట్లు వ్యయం చేసి 20,000 కిలోమీటర్లు బాగు చేసిందన్నారు. గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని, వైకాపా 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ఎక్కువగా చేసిందన్నారు. చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి మొదటి ఏడాదిలో 55 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. చిత్తూరు నియోజకవర్గంలో యూనివర్సిటీ స్థాపన, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం, అడవిపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరు నగరానికి నీటిని తేవడం వంటి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రానున్న 4 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లి ప్రజలకు మంచి పాలన అందిస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ రికార్డులను పరిశీలించి ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లె మండలం గొల్లపల్లిలో పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో అర్హులను గుర్తించి ప్రభుత్వ రికార్డులను పరిశీలించి ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పట్టాల పంపిణీతో ఇల్లు లబ్ధిదారుల సొంతం అయిందన్నారు. పట్టాకు సంబంధించిన వివరాలు ఆన్లైన్ నందు నమోదు కావడం జరుగుతుందన్నారు. గ్రామానికి అవసరమైన మౌలిక కల్పనకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం తవనంపల్లి మండలం గొల్లపల్లిలో గత 25 సంవత్సరాల నుండి ఇంటి పట్టాలు లేని వారిని గుర్తించి దాదాపు నెల రోజులలో 47 మందికి ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరుగుతున్నదని, ఇంటి పట్టాల మంజూరులో జిల్లా కలెక్టర్ చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఇల్లు నిర్మించుకొని పట్టా పొందని వారికి ఇంటి పట్టా మంజూరు చేయడంతో ఇల్లు పూర్తిగా వారి సొంతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంతో కుటుంబానికి ధైర్యం, భరోసా ఉంటుందన్నారు.
సొంత ఇల్లు సమాజంలో విలువను పెంచడంతో పాటు కష్టకాలంలో అండగా ఉంటుందన్నారు. పూతలపట్టు నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గ ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. శ్మశానానికి భూమి కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తవనంపల్లె తహసీల్దార్ సుధాకర్, సర్పంచ్ ప్రవీణ్, నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అటువంటి సమస్య ఏం లేదు. అటువంటి ఆపరేషనల్ భూమి లేదు, అంత బాగానే ఉంది. ఇది నిర్మాణానికి ఒక ఎక్సర్సైజ్. అంత చెక్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వస్తాను. నేను ఇమీడియట్గా మాట్లాడవచ్చు. అక్కడ యూట్యూబ్ అటువంటి ఏం లేదు. ఈ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది ద్వారా ఈ ఎక్సర్సైజ్ క్లియర్గా అర్థం చేసుకుని రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు ప్రయత్నిస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈ ఇష్యూకి అధికారులు తీసుకువస్తారు. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అవ్వాలి. చెప్పండి. ఈరోజు మీకు 47 అప్డేషన్ జరుగుతుంది. ఆన్లైన్ రికార్డు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడి నుంచి ఎక్కడైనా ఇది భూమి నీరు మీరు రేపు అటువంటి ఏ సమస్య మీకు రాకూడదు. ఇది మనం చేయబోతున్నాం. ఇంత కారణంగా లోకల్ సర్పంచ్ ద్వారా అండ్ బిల్డింగ్ ద్వారా మరియు ఏదైనా ద్వారా టైం టు టైం ఈరోజు మీరందరూ కూడా మీ ఇంటికి సంబంధించినటువంటి భూమి పత్రాన్ని పొందుతున్నారు. మరి ఈ భూమి పత్రం మన చేతిలో ఉండడం వల్ల ఏం ఉపయోగం? మన ఇల్లు మనకే ఇంట్లో ఎవరు వచ్చి ఏమి తీసుకోరు. కానీ ఒక పత్రము మన అందరం వల్ల ఒక ధైర్యం, ఒక భరోసా. ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ పత్రం మనకు తోడుగా నిలబడుతుంది, మనకు అందంగా నిలబడుతుంది. అట్లాగే దాని విలువను కూడా పెంచుతుంది. ఆ విలువను పెంచడం కోసం అందరికీ కూడా ఈ పత్రాలు పుస్తకం జరుగుతుంది. ఆరోగ్య ఈ రోజున ఈ సమస్య ఎదుర్కొంటున్నటువంటి విషయాన్ని చెప్పగానే స్పందించినటువంటి కలెక్టర్ గారికి మా ఊరి తరఫున, నా తరఫున, మన నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే చదువుకునే రోజు నుంచి విద్యార్థి కుటుంబంలో ఉండేవాడిని, స్టూడెంట్ యూనియన్లో యాక్టివ్ ఉండేవాడిని. ఆ తర్వాత పనిచేస్తారు. చాలా మంది అధికారులను చూశారు. విద్యార్థి కుటుంబంలో రిప్రజెంట్ చేసి చూసేటప్పుడు అధికారులు కలిసేవాళ్ళం, కలెక్టర్లు కలిసేవాళ్ళం, జర్నలిస్టులుగా పనిచేసినప్పుడు, జర్నలిస్టులుగా లీడర్గా పనిచేసినప్పుడు చాలా మందిని చూశాను. నేను అప్పట్లో ఉన్నది ఎస్ఆర్ సెంటర్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఇప్పటికీ కూడా ఐఏఎస్ లో ప్రజలతో పనిచేసినటువంటి వ్యక్తులని ఒక పేరు పెట్టి చెప్తే పేరు ఎస్ఆర్ సెంటర్. ఆ తర్వాత సుజిత్ కుమార్ గారిని తీసుకున్నాం. అలాంటి అద్భుతమైనటువంటి గుణమైనటువంటి వ్యక్తి మన కలెక్టర్. అందులో ఆయన కలెక్టర్గా నేను ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు చాలా ముఖ్యంగా ఎవరు లేని వారి పట్ల ఆయన చాలా ధైర్యంతో ఉంటారు. ఉన్నవారు ఏదైనా యూజ్ చేసుకున్నాం, లేదంటే ఒత్తిడి చేసుకున్నాం, ఒక పని చేసుకోవాలి. కానీ లేని వారు నేను తప్ప ఎవరున్నారు
మరి నేనే కదా వారి ప్రజలు చేయాలని వ్యక్తి మనసున్నటువంటి వ్యక్తి. కాబట్టి కోటపల్లి నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు, చాలా పనులు నిజంగా చెప్పాలంటే ఆయన ఇనిషియేటివ్ తీసుకొని, ఆయన చొరవ తీసుకొని చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల ద్వారా నాకు కూడా అన్యాయంగా పేరుస్తుందని నేను గర్వంగా చెప్తున్నా. మామిడి పంటకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 12 రూపాయల మద్దతు ధర కల్పించేందుకు ఫ్యాక్టరీల యజమానులు, అధికారులు ఒప్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మామిడి రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రైతు నాయకులు చంద్రయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు, కంపెనీలు 8 రూపాయలు మద్దతు ధర ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మద్దతు ధర ప్రకటించారని తెలిపారు. అయితే పల్ప్ ఫ్యాక్టరీ యజమానులు ఇప్పటికీ 5 రూపాయలకు కొనుగోలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాంపులు, ఫ్యాక్టరీలు తెరవకుండా ఉండడంతో రైతుల తోటల్లోనే మామిడి పండ్లు రాలిపోతున్నట్లు తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 12 రూపాయల మద్దతు ధర మామిడి రైతులకు కల్పించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. బతుకు తెరువే లేదు. ఆ కాయలు మార్కెటింగ్ చేసుకునే దానికి కూడా మాకు విధం లేకుండా ఈరోజు అడిగితే రైతు అంటే రాజు లాంటి వాడు ఈరోజు బిచ్చాందేహాన్ని అడుక్కుంటా ఉన్నాడు. అలాంటి కూడా కనికరించకపోతే మీరు ఎందుకు మాకు సేవ, మీరెందుకు మాకు నాయకులు, మీరెందుకు ఒక వ్యవస్థ, మా వ్యవస్థను పట్టించుకొని మా కన్నీళ్ళు మీ దేశానికి దరిద్రం లాంటిది. అలాంటిది రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతుని కాపాడాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రభుత్వ నాయకులకు కానీ అవసరమో. ఈ మా రైతులకు న్యాయం చేయకుండా కనీసం మా పండించిన పంటను కూడా మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితుల్లో, దీనస్థితిలో మేము ఉన్నామో. మమ్మల్ని వెంటనే కాపాడండి. మీరు వేలాది కోట్లు కాదు ఖర్చు పెట్టాల్సింది. మా రైతులను కరుణించి దయదలిచి మమ్మల్ని కాపాడితేనే మీరు బతకగలుగుతారో, లేకంటే భారతదేశం అనేది ప్రపంచ దేశంలోనే నాశనం అయిపోయే విధం ఉంది. కనీసం ఈ మా రైతులను ఖచ్చితంగా మీరు ఆదుకోకపోతే 8 రూపాయల కలెక్టర్ ప్రకటించినాడు, 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పినారు. ఈరోజు ఫ్యాక్టరీ పోయినా 8 రూపాయలు తీసుకునే లేదు. కనీసం మాకు పర్మిట్లు ఇచ్చేలేదు. మమ్మల్ని ఫ్యాక్టరీ లోపల గేట్ లోపలనే ఉంటారు ఆఫీసర్లు కూడా. మమ్మల్ని పోతే తరుముకుంటూ ఉంటారు. మేము రైతులు అనేది సమైక్యతలో లేదు. మీలాగా యూనియన్లు మాకు లేవు. కాబట్టి మీకు పార్టీలు ఉన్నది, ప్రభుత్వాలు ఉంది, యూనియన్లు ఉంది. మాకు రైతులకు యూనియన్ లేదు. మేము అదే బిచాందేహాన్ని అడుక్కుంటున్నాము. మాకు ఖచ్చితంగా మాకు ఆ 12 రూపాయలైనా కలిపియండి. 12 రూపాయలు అనేది మాకు ఒక మేము పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్స్ మాత్రమే 12 రూపాయలు. మాకు ఆదాయాలు కాదు. ఆడికి మేము పెట్టిండే ఖర్చులు మాత్రమే వస్తుంది. 12 రూపాయలు గిట్టుబాటు అయితే ఇంతటితో నేను తీసుకుంటాను. 4 రూపాయలు ఇచ్చిన సంతోషం. అదేవిధంగా ఫ్యాక్టరీ వాళ్ళ 8 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అయితే ఫ్యాక్టరీ వాళ్ళు కొన్ని ఓపెన్ చేశారు, కొన్ని చేయలేదు. కాబట్టి మేము రైతులందరూ కూడా ఏమని కోరుకుంటున్నామంటే, మాకు 8 రూపాయల రేటు కంపెనీ వాళ్ళు ఇవ్వాలా అని మేము కంపెనీ వాళ్ళని ఆడుకున్నాం. కానీ ప్రభుత్వం మీద కాదు మా ఉద్దేశం, ప్రభుత్వం మీద మా డిమాండ్ కాదు. ప్రతి ఒక్క ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలా. అదేవిధంగా ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రకారం, కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం ఫ్యాక్టరీ వాళ్ళు కూడా 8 రూపాయలు ఇప్పించాలని ఆ విధంగా రిక్వెస్ట్ కోసం మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు వరకైతే మాకు న్యాయం జరగలేదు. కాబట్టి ఇంకైనా న్యాయం జరిగితేనే వెయ్యనక పూలనక కష్టించి పనిచేసి ఆ మామిడికాయల మీద మేము ఆధారపడి బతికేవాళ్ళం. కాబట్టి ఈరోజు ఆ పంట పోయిందన్న వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి బ్రోకర్లు అనే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే చాలా తక్కువ రేటు కొనేదాన్ని ప్రయత్నిస్తున్నారు. 4 రూపాయలకు 3 రూపాయలకు కొనేదాన్ని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ముందు ఆ బ్రోకర్లన్నీ కూడా కఠినం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇదే విధంగా కొనసాగితే మాత్రం చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకునే కాడుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మా మీద నుంచి ఇమీడియట్గా ఇంకా 15 రోజులు మాత్రమే మ్యాంగో నిలబడుతుంది. తర్వాత అన్ని కూడా నేలపాలైపోతాయి. కాబట్టి ఇప్పటి నుంచైనా ఇమీడియట్గా ఓపెన్ చేస్తే మాత్రమే మేము దాని గురించి ఏదైనా 10 రూపాయలు ఆశిస్తాము. కానీ మాకు పెట్టుబడులు అయితే రాకపోయినా కానీ మేము ఏదో బతకాలంటే దాని మీద ఆధారపడి పిల్లలు చదివించుకునేదైతేనేమి, తన ఖర్చులకైతేనేమి, ప్రతి దాని మీద మామిడి తోలు మీదనే చిత్తూరు జిల్లాలో ముందు పాకాల మండలం కానీ, పులిచెర్ల, ఐరాల అన్ని మండలాలు కూడా ఈ మ్యాంగో మీద ఎక్కువ మంది ఆధారపడి బతుకున్నారు. కాబట్టి మాకందరికీ న్యాయం చేస్తానని ప్రభుత్వ గారిని, కలెక్టర్ గారిని అడుక్కునే మేము వచ్చినాము. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
జర్నలిస్టుల డిమాండ్ డే సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల నియోజకవర్గ జిల్లా కేంద్రాలలో స్థానిక తహసీల్దార్లు ఆర్డీఓలకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు వినతి పత్రాలు అందజేశారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో ఆర్డీఓ శ్రీనివాసులకి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు ప్రకాష్, ఏపీబీజేఏ జిల్లా అధ్యక్షులు చల్ల జయచంద్ర, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కేశవులు, బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీర్ఘకాలికంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇంటి పట్టాల సమస్యలతో పాటు అక్రిడేషన్ కార్డుల మంజూరులో జాప్యం, పెన్షన్ తదితర అంశాలను ఆర్డీఓ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లోనూ, నియోజకవర్గ కేంద్రాల్లోనూ, జిల్లా కేంద్రాల్లోనూ జర్నలిస్టుల డిమాండ్స్ డేగా జరుపుతున్నాం. ఇందులో భాగంగానే జర్నలిస్టుల సమస్యలపైన అన్ని ప్రజాప్రతినిధులకు కానీ అదేవిధంగా అధికారులకి జర్నలిస్టుల యొక్క సమస్యలను వివరించడం జరిగింది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పి, అందులో ముఖ్యంగా అవుట్ సైడ్స్, అది ముఖ్యమైనటువంటి మీడియా కమిషన్ ఏర్పాటు, అదేవిధంగా జర్నలిస్టులందరూ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి, అదేవిధంగా అక్రిడేషన్లకు సంబంధించి ఒక కొత్త విధానంతో ముందుకు వస్తున్నటువంటి ప్రభుత్వానికి త్వరగా అక్రిడేషన్ కార్డులన్నీ కూడా మంజూరు చేయాలని, అదేవిధంగా అక్రిడేషన్ కార్డులు 2 సంవత్సరాలకు ఇస్తున్నారు కాబట్టి బస్ పాసులు కూడా 2 సంవత్సరాలకి ఉండే విధంగా చేయాలని చెప్పేసి ఇలాంటి 11 డిమాండ్స్ తోటి ఈరోజు చిత్తూరు ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రభుత్వం కూడా వీటిని సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున కోరుతున్నాం. ఈరోజు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టులు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అనేక మంది జర్నలిస్టులు ఇళ్ల స్థలాలకు నోచుకోకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. అలాగే అక్రిడేషన్లను కూడా వెంటనే ఇచ్చి బస్ పాస్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి, బీమా సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తోతాపూరి మామిడి రైతులకు ప్రకటించిన మద్దతు ధరను రైతులకు అందించేలా మామిడి గుజ్జు యాజమాన్యాలు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలంలో జీసీఆర్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఓఎఫ్పిఐ, ఫీల్డ్ ప్రెస్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్లను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా రైతులకు అందిస్తున్న మద్దతు ధర, ఇతర సంబంధిత అంశాలకు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తోతాపూరి మామిడి రకానికి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పూర్తి స్థాయి అమలు చేయాలన్నారు. ప్రతి మామిడి గుజ్జు పరిశ్రమ వారు వారి సామర్థ్యం మేరకు జిల్లాలో పండించే తోతాపూరి మామిడిని మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. తద్వారా రైతులకు మేలు చేసిన వారం అవుతామన్నారు. ఈ దిశగా గుజ్జు పరిశ్రమ యజమానులు కృషి చేయాలని, తోతాపూరి మామిడి మద్దతు ధరను పూర్తిగా అందజేయాలని, ఈ విషయంలో రైతులకు జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. మామిడి గుజ్జు యజమాన్యాల వారు సంబంధిత తోతాపూరి మామిడి రైతులకు వారి సామర్థ్యం మేరకు రైతులకు ముందస్తుగా టోకెన్లు మంజూరు చేసి దాని ప్రకారం పక్వానికి వచ్చిన కాయలు మాత్రమే కొనుగోలు చేసి వచ్చే గుజ్జు కేంద్రాలకు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో ఆర్ఎస్కే ఇన్ఛార్జీలు రైతులకు పూర్తిగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ప్రతి మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సంబంధించిన బోర్డును ప్రదర్శించాలని, గుజ్జు పరిశ్రమల వద్ద విధులకు కేటాయింపబడ్డ సిబ్బంది తోతాపురి మామిడి రైతుల పేర్లను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలన్నారు. అప్పుడే ప్రభుత్వం ద్వారా అందించే రాయితీని పొందగలరన్నారు. జిల్లా కలెక్టర్ పర్యటనలో తవనంపల్లె తహసీల్దార్ సుధాకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.